గత నెల రోజులుగా గురుకుల అవుట్ సోర్సింగ్ ఉపాధ్యాయులు సమ్మెబాట పట్టడంతో తమ పిల్లల చదువులు ప్రశ్నార్థకంగా మారాయంటూ విద్యార్థుల తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు. అల్లూరి జిల్లా రంపచోడవరంలోని కూనవరం మండలం గురుకుల పాఠశాల వద్ద అవుట్ సోర్సింగ్ ఉపాధ్యాయులు ధర్నా చేపట్టారు. వేతనాలు పెంచి ఉద్యోగ భద్రత కల్పించాలంటూ సమ్మెబాట పట్టారు. నెల రోజులకు పైగా కావడంతో విద్యార్థుల అకాడమిక్ ఇయర్ వేస్ట్ అవుతుందని తల్లిదండ్రులు అంటున్నారు. ప్రభుత్వం స్పందించి ఉపాధ్యాయులను విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. నా పేరు రాజేశ్వరి అండి. మేము గిరిజన గురుకుల సంక్షేమ పాఠశాలలో పనిచేస్తున్నాం. మేము గత 5 సంవత్సరాల నుంచి గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాలలోనే పనిచేస్తున్నాం. మేము 8 సంవత్సరాల నుంచి అవుట్ సోర్సింగ్ విద్యా విధానంలోనే పనిచేస్తున్నాం. అలాంటి విద్యా విధానంలో దేశంలో ఎక్కడ కూడా అవుట్ సోర్సింగ్ ఉపాధ్యాయులు అనేవాళ్ళు ఏ వ్యవస్థలో కూడా లేరు. అలాంటి విద్యా వ్యవస్థలో మా గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాలలో మాత్రమే 1659 ఉపాధ్యాయుల్ని అవుట్ సోర్సింగ్ వ్యవస్థలోకి మార్పు చేశారు. నా పేరు నాగదుర్గ. మేము గత 5, 10, 15 సంవత్సరాల నుంచి అవుట్ సోర్సింగ్ విధానంలో టీచర్స్ గా లెక్చరర్స్ గా వర్క్ చేస్తున్నాము. మేము గత 33 రోజుల నుంచి శాంతియుతంగా నిరసన చేస్తున్నాము. మా యొక్క ప్రధానమైన డిమాండ్స్ ఏంటి అంటే, దేశంలో ఎక్కడ లేనటువంటి అవుట్ సోర్సింగ్ విధానాన్ని ఓన్లీ మా ట్రైబల్ వెల్ఫేర్ లో మాత్రమే అవుట్ సోర్సింగ్ విధానం అనేది ఉంది. సో అలాంటి అవుట్ సోర్సింగ్ విధానాన్ని తీసేసి మమ్మల్ని కాంట్రాక్ట్ టీచర్స్ గా సిఆర్టీ గా మార్చాలనేసి మా ప్రధానమైన డిమాండ్ అండి. సెకండ్స్ కు 16,000తో మేము చేస్తున్నామండి. ఇప్పుడు ఉన్న నిత్యావసర సరుకులు కూడా అసలు మేము కొనుక్కోలేని పరిస్థితి మాది.